చూడ్డానికి ఇది చాలా చిన్న కథలా అనిపించొచ్చు, కాని నమ్మండి, దీనిలో మన జీవితానికి సరిపడా ఒక పెద్ద పాఠం దాగుంది. మరింకెందుకు ఆలస్యం, పదండి ఆ కథేంటో చూసేద్దాం. సరే, కథ మొదలయ్యేది ఒక పచ్చని అడవిలో. అది నిప్పులు చెరిగే వేసవికాలం. అక్కడే ఉందన్నమాట మన కథలో మొదటి పాత్ర. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఎప్పుడూ కష్టపడి పనిచేసే చీమ. ఈ చీమ అబ్బో చాలా తెలివైంది. మిగతా జంతువులన్నీ వేసవి తాపానికి సేదతీరుతుంటే ఇది మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆ మండే ఎండను కాని అప్పుడప్పుడు కురిసే జల్లులను కాని అస్సలు లెక్క చెయ్యలేదు. రాబోయే వర్షాకాలం కోసం ప్రతి గింజను చాలా జాగ్రత్తగా తన గూటికి చేర్చుకుంటోంది. అంటే దాని ప్రతి అడుగులోనూ ఒక ప్లానింగ్, ఒక ముందుచూపు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఇప్పుడు కథలోకొస్తోంది రెండో పాత్ర. చీమకి కంప్లీట్గా ఆపోజిట్ అన్నమాట. భవిష్యత్తు సంగతి దేవుడెరుగు, వర్తమానంలో బ్రతకడమే దాని సిద్ధాంతం. ఆనందంగా స్వేచ్ఛగా ఎగిరే మన ఆటల పిట్ట. ఇక్కడ చూడండి, ఇది రెండు విభిన్న ప్రపంచాలను మన కళ్ల ముందుంచుతుంది. ఒకవైపు రేపటి కోసం చెమట చిందిస్తున్న మన చీమ, మరోవైపు ఈ క్షణాన్నే ఆస్వాదిస్తూ తీయని పాటలతో అడవిని నింపేస్తున్న మన పిట్ట. రెండూ పూర్తి భిన్నమైన జీవితాలు, ఆలోచనా విధానాలు. అలా ఒకరోజు హాయిగా కొమ్మమీద కూర్చుని పాట పాడుకుంటున్న పిట్ట కంటపడింది కింద బరువు మోస్తున్న చీమ. అంతే, దాన్ని చూసి ఒక హేళనగా నవ్వింది. ఓ చీమా, ఈ రోజంతా ఇలా కష్టపడి గింజలు మూసి ఏం సాధిస్తావ్? చూడు, జీవితమెంత అందంగా ఉందో, కాసేపు ఆ పని ఆపి నాతో పాటు ఆనందించు అని అంది. పిట్ట దృష్టిలో ఆ క్షణపు ఆనందమే అన్ని. దానికి చీమ తన పని ఆపకుండానే ఎంతో ప్రశాంతంగా ఇలా బదులిచ్చింది. పిట్టమ్మా, నీ ఆనందానికి నేను అడ్డు చెప్పను, కాని రాబోయేది వర్షాకాలం. అప్పుడు మనకు ఆహారం దొరకడం చాలా కష్టం. అందుకే ఇప్పటి ఈ కష్టం రేపటి మన సుఖం కోసం. చీమ మాటల్లో భవిష్యత్తు పట్ల ఉన్న బాధ్యత ఎంత స్పష్టంగా కనిపిస్తోందో కదా. కాని మన పెట్ట ఉందే, ఆ మాటలని అస్సలు పట్టించుకోలేదు. తన పాటల్లో తను మునిగిపోయింది. కాలం ఎవరికోసమూ ఆగదు కదా. కథలో అసలైన మలుపు ఇక్కడే రాబోతోంది. ప్రకృతి తన అసలు రంగు చూపించడానికి సిద్ధమైంది. అలా రోజులు గడిచిపోయాయి. చీమేమో తన గూటిని గింజలతో ఫుల్లుగా నింపేసుకుంది. పిట్టేమో తన కాలాన్ని పాటలతో హాయిగా గడిపేసింది. అనుకున్నట్లే జరిగింది. సడన్గా ఆకాశమంతా కారుమబ్బులు కమ్మేశాయి. సూర్యుడు మాయమయ్యాడు. అడవి అంతా ఒక రకమైన నిశ్శబ్దం, ఒక తెలియని భయం ఆవరించింది. ఆ తర్వాత ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం మొదలైంది. వేసవి వేడుక ముగిసింది. వర్షాకాలం తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు అసలు సమయం వచ్చింది. ఎవరి పనులకు తగ్గ ఫలితం వాళ్ళు అనుభవించాలి కదా. చూద్దాం, ఎవరు గెలిచారు, ఎవరి నిర్లక్ష్యం ఓడిపోయింది. ఇక పిట్ట పరిస్థితైతే చాలా దారుణంగా తయారైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గూడు దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. తినడానికి ఆహారం లేదు. చలికి దాని రెక్కలు వణిగిపోతున్నాయి. కడుపులో ఆకలి మంటలు మొదలయ్యాయి. దాని గొంతులోంచి పాట కాదు గదా, చిన్న మూలుగు కూడా రాలేదు. అదే సమయంలో చీమ తన వెచ్చటి గూటిలో తను భద్రంగా దాచుకున్న గింజలు తింటూ ఎంతో హాయిగా ఉంది. బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ తన కష్టానికి దక్కిన ఫలితాన్ని ఆస్వాదిస్తోంది. ఆకలి బాధను తట్టుకోలేక పిట్ట చివరికి చీమగూటి దగ్గరకు వచ్చింది. నీరసమైన గొంతుతో ఇలా అడిగింది. చీమా, ఆకలితో చచ్చిపోతున్నాను. దయచేసి తినడానికి కొన్ని గింజలిస్తావా? దానికి చీమ జాలిగా చూస్తూ, అయ్యో పిట్టమ్మా, నేను వేసవిలో కష్టపడుతుంటే నువ్వు నన్ను చూసి నవ్వావు, గుర్తుందా? ఆ రోజు నువ్వు కూడా నాతో పాటు కాస్త శ్రమించి ఉంటే ఈరోజు ఇలా ఆకలితో అలమటించేదానివి కాదుగదా అని అంది. ఇది నింద కాదు, ఒక చేదు నిజం. ఆ మాటలకి పిట్టకి
తన తప్పేంటో పూర్తిగా అర్థమైపోయింది. సిగ్గుతో పశ్చాత్తాపంతో తలదించుకొని మౌనంగా అక్కడ్నుంచి వెనుదిరిగింది. ఆ ఒక్క క్షణం దానికి జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గుణపాఠం నేర్పింది.